సో ఫైనల్గా ఇలాంటి నిజంగా ఇష్యూలు జరగకూడదు అని అనుకుంటే, ఒకవేళ యాజ్ ఏ ఒక లాయర్గా మీరు నిజంగా జనాలకు అంటే ఏం చెప్తారు మీరు జనాలకు కానీ ఇప్పుడున్న యూత్ కానీ నేను లాయర్ లాగా మాట్లాడేది ఏమీ లేదు. యాజ్ అ పౌరుడు లాగానే మాట్లాడాలి. లాయర్ అనే రోల్ ఎప్పుడు వస్తుందంటే కేసు కోర్టులో వెళ్ళినా లేకపోతే వాదియో ప్రతివాదో ఎవరో మనల్ని ఎంగేజ్ చేసినప్పుడు లాయర్ లాగా మనం మాట్లాడే హక్కు కోర్టు వరకు మనకు వస్తుంది. ఏదో లాయర్ కాబట్టి కొంచెం చట్టాలతో పరిచయం ఉంది కాబట్టి మనకు తోచిన విషయాలు చెప్తాం. చెప్పినంత మాత్రం ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ రైట్ ఫర్ ఎ లాయర్. అక్కడ ఏముందో అంతవరకే మాట. ఒక పౌరుడు కూడా తన యొక్క భావ వ్యక్తీకరణ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 19 లోపల భావస్వేచ్ఛ ఉంది. కానీ సబ్జెక్టు అదర్ లాస్, అంటే ఏదంటే అది మనకు తోచినట్టు మాట్లాడే అధికారం కానీ అది లేదు. ఒక బాధ్యతతో కూడిన వాక్కు ప్రదర్శన మాత్రం చేసే స్వాతంత్రం ఉంది. ఒక పౌరుడిలాగా మాట్లాడేటప్పుడు, లాయర్ లాగా ఉన్నప్పుడు కేసు చేసి ఇప్పుడు వాళ్ళకల్లా సపోజ్ వాళ్ళు అన్యాయంగా ఇది అయిపోయినారు అనుకోండి, యాజ్ అ లాయర్ లాగా ఏం చేస్తాం, ఇన్నోసెంట్ అని చెప్పి మనం బెయిల్ గురించి ట్రై చేస్తాం. రెండో స్టేజ్ లోపల సాక్ష్యాల లోపల క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ట్రై చేస్తాం. మూడవది కోర్టు వారికి అసలు ఎవిడెన్సే లేదని చెప్తాం. అది ఒకవేళ మన కేసు వస్తే. లేదు ఈ అమ్మాయి కూడా ఇప్పుడు విక్టిమ్ అవుతుంది అనుకోండి, లేదండి నేను చెప్పలేదు, పోలీసు వాళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి నేను అసలు నా రిటర్న్ ఎఫ్ఐఆర్ లేదు, నాది నా క్రిప్టిక్ మెసేజ్ని వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకొని వాళ్ళు ఎవరు ఉన్నారో చేస్తే నాకేం సంబంధం అని చెప్పచ్చు. యాజ్ ఎ లాయర్, యాజ్ ఎ డ్యూటీ, దాంట్లో అబద్ధము రైట్ కాదు, డ్యూటీ టు జడ్జ్. అంటే ఏ లాయర్ కూడా ఎంత సెన్సిటివ్ కేసు వచ్చినా, ఎంత సెన్సేషనల్ కేసు వచ్చినా ఈ షుడ్ నాట్ రిఫ్యూజ్. అతడి బాధ్యత ఏంటంటే ఈ మస్ట్ బ్రింగ్ ది ఫ్యాక్ట్స్ బిఫోర్ ది కోర్ట్. తర్వాత వాళ్ళు నమ్ముకొని మనకి కేసు ఇచ్చినాక అన్ని సత్యాలే చెప్తా అని చెప్పేసి వాళ్ళని నిగ్గించడానికి లాయర్ అక్కర్లేదు, పోలీసు ప్రాసిక్యూటరే చూసుకోవచ్చు. చెప్పి ఆ నిజాలను నిర్ణయం చేయాల్సింది కోర్టు. సో లాయర్ లాగా నేను ఈ విషయంలో లాయర్ పాత్ర లేదు. యాజ్ అ పౌరుడుగా మనం మాట్లాడేటప్పుడు ఇలాంటి మాత్రం తిరిగి మళ్ళీ జరగకూడదు. ఎవరైనా ఏ స్త్రీ అయినా ఇప్పుడు ఒక తల్లిదండ్రుల పర్స్పెక్టివ్లో చూస్తే ఒక ఆడపిల్లని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. మన అక్క ఉండొచ్చు, మన చెల్లి ఉండొచ్చు. సమాజంలో ఎవడో ఒక కామకుడు చేసే చర్య వల్ల ఒకరి జీవితాన్ని విధ్వంసం చేసే హక్కు వాళ్ళకే వచ్చారు కదా. అది ఇప్పుడు నీకు న్యాయపరంగా నీకు అంత వాంఛ ఉంటే నువ్వు పెళ్లి చేసుకొని ఆ పెళ్లి లోపల ఉన్న చట్ట ప్రకారం గుర్తించిన శాంక్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ లోపల నీ కోరికలు తీర్చుకో. అదే ఆశ్రమ ధర్మాలు చెప్పింది మన సమాజం. దాని వ్యతిరిక్తంగా నువ్వు వెళ్ళొద్దు. నువ్వు విద్యార్థిలాగా ఉన్నప్పుడు చదువుకో, గృహస్థ ధర్మం వచ్చినప్పుడు పెళ్లి చేసుకో, తర్వాత ఒక వయసు వచ్చినప్పుడు వానప్రస్థానికి వెళ్ళు, తర్వాత భగవంతుడితో నిత్యదానంలో సన్యాసంకి వెళ్ళు అని చెప్పి మన ధర్మశాస్త్రాలు చెప్పినాయి. ఇక్కడున్న ఈ పరిస్థితుల్లో చూసినప్పుడు ఇది బ్రేక్ డౌన్ ఆఫ్ విలువలు, బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కాదు, విలువలు బ్రేక్ అయిపోతున్నాయి. ఇది ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లల యొక్క గమనాన్ని చూడాలి. వారు సరి అయిన స్నేహితులతో తిరుగుతున్నారో లేదో చూసుకోవాలి. ఏదంటే అది మనం అప్పులు చేసి ఇచ్చే పరిస్థితి అవసరం లేదు. వాళ్ళకి అంటే భౌతికపరమైన విషయాల లోపల మెటీరియలిస్టిక్ వాంట్స్ డీల్ చేసుకోవడానికి తల్లిదండ్రులు రక్కర్లేదు. ఇవ్వచ్చు, ప్రేమ ఉండొచ్చు, కానీ యూ మస్ట్ మేక్ దెమ్ ఏ హీరోస్ ఫర్ ది సొసైటీ. ఆ విధమైన మోల్డింగ్, ఒక మంచి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ విషయంలో చదువుకునేటట్టు, అంటే కొంచెం బీలిటిల్ చేస్తూ మాట్లాడుతుంటారు, తెలుగు జోక్స్ చేస్తుంటారు అప్పుడప్పుడు, వాడేది వీడేది, ఇట్లాంటి వ్యవహారాల లోపల కంట్రోల్ చేసేయాలి. తర్వాత కొన్ని టిక్ టాక్ లోపల పిచ్చి మాటలు వస్తాయి, అది పెద్ద దీనికి నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వులే రేపొద్దున అవమానాలకి దారితీస్తుంది. ఎందుకంటే ఒక సెన్స్ ఆఫ్ డిగ్నిటీ పోతుంది. సెన్స్ ఆఫ్ డిగ్నిటీ పోయి కమ్యూనికేషన్ ఏమైతే చులకన భావం, ఏంది అట్లా ఇట్లా, అదేమైతే నెక్స్ట్ చెయ్యి వరకు వస్తుంది, తర్వాత అఫెన్స్ వరకు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క మనోభావాలను చూడడం,
వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, అన్నిటికంటే ముఖ్యం మన దేశ మూలాలు వాళ్ళకి తెలియజేయడం, ఎలా బతకాలో ఎలా జీవించాలో వాళ్ళతో చర్చించడం తప్పులేదు. అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రొటెక్షన్. అన్నిసార్లు మనం రోగం వచ్చినాక మందులు వేయడం ఇవ్వడం చేస్తాడు, కానీ ఇమ్యూనిటీ పెంచాలి కదా. పిల్లల లోపల ఇమ్యూనిటీ పెంచి వాళ్ళతో టైం స్పెండ్ చేసి, తల్లి అయినా తండ్రి అయినా కుటుంబ సభ్యులైనా, మనకి ఎప్పుడైనా జాయింట్ వ్యవస్థ లేదు కాబట్టి, కుటుంబ వ్యవస్థ లేదు కాబట్టి మనం బాధలు పడుతున్నాం. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైనా ఒకరిని పెంచడం అంటే ఒక వృక్షాన్ని రక్షించడానికి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒక వృక్షం నాటాలి అని. వృక్షం కంటే గొప్పవాడు కదా మనిషి, వాడిని ఎంత జాగ్రత్తగా పెంచాలి. వృక్షాలు పెంచితే ఎలా ఆక్సిజన్ అవసరమో ఒక మంచి పౌరుడు సమాజానికి అవసరం. పూర్వీకులు ఏం చేసేవారంటే బిడ్డని కనాలనేది ఒక యజ్ఞంలాగా చేసేవారు. నాకు మంచి సుబుద్ధి ఉన్న పుత్రుని ప్రసాదించు, వాడు దైవాంశ సంభూతుడైన వాడిని ప్రసాదించు, సమాజ హితం గురించి ఉండేటోడిని ప్రసాదించు అని తప్పించేవాడు. ఒక ఆచార్యులు నా గర్భంలో రావాలని తల్లిదండ్రులు వేడుకునేవాడు. మనకి దేవకి వసుదేవులు, అదితి కశ్యపులు అందరూ కూడా భగవానుడే మా గర్భంలో రావాలి. ఇప్పుడు రాక్షసుని అనే విధంగా సినిమాలు చూస్తూ, అంటే నీకు ఒక రీసెర్చ్ ఏం చెప్పిందంటే ఒక కేసులో ఒక వైట్ లేడీ వాస్ ప్రాసిక్యూటెడ్. అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడంటే అమ్మాయికి పుట్టినవాడు నల్లగా పుట్టాడు, వైట్కి అంత నల్ల నిగ్రో, ఆల్మోస్ట్ నిగ్రో ఫేస్లో పుట్టాడు. పుడితే దెర్ వాజ్ ఏ కేస్ అగెన్స్ట్ హర్. అమ్మాయికి డివోర్స్ అడిగారు. డివోర్స్ అడిగితే నాకు ఎటువంటి పాపం తెలియదు అంటుంది ఆమె. వీళ్ళేమో లేదు, దేర్ ఈజ్ సమ్ టైమ్ ఆఫ్ ఒక కలుషితం జరిగింది క్యారెక్టర్ అని చెప్పి దెర్ వాజ్ అ కేస్. అయితే తర్వాత రీసెర్చ్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ వెళ్ళి చూసినప్పుడు ఏమైందంటే ఈ స్త్రీ పురుషులు ఉన్న ఇంటిలో వాళ్ళ బెడ్రూమ్లో ఒక ఫోటోగ్రాఫ్ ఉంది. ఆ ఫోటోగ్రాఫ్ ఏంటంటే నల్లని నీగ్రో ఫోటోగ్రాఫ్. ఈమె గర్భంలో ఉన్నప్పుడు దాన్ని చూస్తూ ఉండేదట. దాని రిఫ్లెక్షన్ వచ్చిందని సైంటిస్టులు చెప్పారు. అందుకనే మన పూర్వీకులు ఏం చేసేవారంటే ఇంట్లో రాముడిది, కృష్ణుడిది, యోగులది, మహాత్ముల బొమ్మలు పెట్టేవాడు. అవన్నీ తీసేయమని చెప్పి ఇప్పుడు ప్రతివాడు ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత సుస్పష్టంగా ఒక ఉన్నతమైన జాతి నిర్మాణం గురించి మన పూర్వీకులు తప్పించేవాళ్ళు. ఇప్పుడు సినిమా స్టార్ల ఫోటోలు వస్తున్నాయి, ఉండొచ్చు, కానీ బట్ కంపేర్ ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఒక జాతి నిర్మాణం చేసే వివేకానంద లాంటి వాడు, లేకపోతే ఒక భక్తి లోపల మోక్ష మార్గానికి బాటలు వేసిన వాడైన రామానుజుడు లాంటి వాడు, లేకపోతే ఒక 9 సంవత్సరాలకే సన్యాసం తీసుకున్న శంకర భగవత్పాదులు లాంటి వారు, వల్లభాచార్యుడు లాంటివాడు, నింబార్కుడు లాంటివాడు, సమాజ హితం గురించి పోరాటం చేసిన సుభాష్ చంద్ర లాంటివాడు, చంద్రబోస్ లాంటివాడు, ఒక మహాత్మా గాంధీ లాంటివాడు, జవహర్లాల్ నెహ్రూ లాంటివాడు, ఇప్పుడు ట్రెండ్ ఉంది కాబట్టి మోడీ లాంటివాడు. అలాంటి ఉత్తమమైన బిడ్డలు కావాలని తల్లిదండ్రులు తప్పించి వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళ సమయాన్ని వారి అభివృద్ధి గురించి పాటుపడినప్పుడు ఈ మిస్టేక్స్ జరగవు.